వెల్కమ్ టు అన్వీస్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏదో ఒక కాంట్రవర్సీ గుర్తుకొస్తుంది. ఒక అర్జున్ రెడ్డి తీసుకోండి, ఒక యానిమల్ సినిమా తీసుకోండి, అందులో అతను తీసిన విధానం అంటే ఆ రొమాన్స్ కానీ, ఆ బోల్డ్నెస్ కానీ, లేదు అంటే ఆ వైలెన్స్ కానీ, అంటే లిమిట్ దాటిపోద్ది. చూడలేకపోతున్నాను ఆయన అన్నట్టుగా ఉంటుంది. బయట కూడా అతని యాటిట్యూడ్ కూడా ఒక రకంగా ఉంటుంది, అతను సమాధానం చెప్పే విధానం ఏదో ఒకటి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అర్జున్ రెడ్డి కానీ, యానిమల్ కానీ రిలీజ్ అవ్వడానికి ముందు, రిలీజ్ అయిన తర్వాత కాంట్రవర్సీలోకి వెళ్తే, ఇప్పుడు స్పిరిట్ మూవీ ఏమీ లేకుండానే కాంట్రవర్సీలతో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆ సందీప్ రెడ్డి వంగ స్టార్ట్ పెట్టిన ఒక ట్వీట్ ఫుల్ కాంట్రవర్షియల్ అవుతుంది అనమాట. సో దీపికా పదుకొని ఉద్దేశించి పెట్టిన ట్వీట్. సో దాని గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, స్పిరిట్ మూవీలో ప్రభాస్ని హీరోకిని సెలెక్ట్ చేసుకున్నారు. అతనికి 200 crores పేమెంట్. హీరోయిన్ దీపికా పదుకొని మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు మోస్ట్ అంటే పాపులర్, ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్లు ఎవరైనా ఫస్ట్ టాప్ ప్లేస్లో ఎవరున్నారు అంటే దీపికా పదుకొని. సో ఆమె డేట్స్ అలాగే ఉంటాయి, ఆమె పేమెంట్స్ అలాగే ఉంటాయి, అన్నీ అలాగే ఉంటాయి. దీనికి వాళ్ళ టీం వాళ్ళు అంటే దీపిక పదుకొని 20 crores డిమాండ్ చేస్తుందంట. సో ఇది కాకుండా కేవలం 6 hours అంటే ఆమెకు పెట్టిన కొన్ని కండిషన్స్ నచ్చక సందీప్ రెడ్డి వంగ సినిమా నుంచి తీసేశారు. అంటే దీపిక పదుకొని వాళ్ళ టీం వాళ్ళు కూడా ఇంకో కొన్ని కండిషన్స్, కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే దీపిక పదుకొని 20 crores ఎక్స్పెక్ట్ చేస్తుందని, ఇంకొకటి తను 6 hours, రోజులో 6 hours కన్నా మించి పనిచేయదంట. ఇంకోటి 100 days దాటిన తర్వాత ఒక్క రోజైనా సరే ప్రతి సింగిల్ డేకి కూడా పేమెంట్ చేయాలి అని చెప్పి డిమాండ్స్ చేస్తుంది. సో ఇంత పేమెంట్ తీసుకున్న తర్వాత అన్ని కండిషన్స్ పెట్టడం ఏంటి అని చెప్పేసి వీళ్ళు సినిమా నుంచి మాకొద్దు, మేము వేరే వాళ్ళని ఎవరైనా చూసుకుంటాం అని చెప్పేసి ఆల్ ఆఫ్ ది సడన్ సందీప్ రెడ్డి వంగ దీపిక పదుకొని తీసేసాము, లేరు సినిమాలోని యానిమల్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు సెకండ్ హీరోయిన్ తృప్తి దిమ్రి ఉంది కదా, ఆమెను సెలెక్ట్ చేసుకున్నాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. దీని తర్వాత ఏమైంది, దీపికా పదుకొని పిఆర్ టీం వాళ్ళు సో వీళ్ళు ట్వీట్ చేయడం, మీడియాలో పెట్టడం ఇలాంటివి చేశారనమాట. అందులో వాళ్ళేంటి, ప్రభాస్ సినిమాకి 200 crores తీసుకున్నప్పుడు దీప్తి పదుకొని 20 crores తీసుకోవడంలో ఏమంత విషయం ఉంది. ఇంకొకటి 6 hours పనిచేస్తా అన్నారు. ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి 6 hours మాత్రం పనిచేస్తా అన్నారని. 100 days దాటిన తర్వాత సింగిల్ పేమెంట్ అనే దాని గురించి చట్టం మెన్షన్ చేయలేదు. ఇంకొకటి వీళ్ళు చేసింది ఏంటి, ఆ సందీప్ రెడ్డి వంగకు వచ్చిన కోపం కూడా ఏంటి అంటే సినిమా గురించి. అంటే అది నార్మల్ రొటీన్ తెలుగు కమర్షియల్ మూవీ లాగా ఉంటుంది, రొటీన్ మూవీ. ఆ తర్వాత సినిమాలో విపరీతమైన బోల్డ్నెస్, చాలా ఎక్కువ బోల్డ్నెస్ ఉంది. సందీపికా పదుకొని నో అని చెప్పేసరికి, అంత బోల్డ్నెస్ లో నేను చెయ్యను అని కండిషన్ పెట్టేసరికి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. సినిమా మాత్రం ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అని చెప్పి సినిమా గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం. సో ఇలా ట్వీట్ చేసేసరికి ఇది దీపిక పదుకొని ఎక్కడ కూడా డైరెక్ట్ గా ట్వీట్ చేయనప్పటికీ వాళ్ళు పిఆర్ టీమ్స్ తో చేపించారు అని చెప్పి. సో దీనికి సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు రీసెంట్ గా చేసిన ట్వీట్ హైలైట్ మాట. సో ఆయన కూడా ఎక్కడ కూడా దీపిక పదుకొని పేరు ఎత్తకుండా నిన్న సినిమాలో సెలెక్ట్ చేసుకున్నాము, సో మీకు మాకు మధ్యలో కొన్ని అగ్రిమెంట్స్ సెట్ అవ్వలేదు, కొన్ని కండిషన్స్ అవ్వలేదు కాబట్టి సినిమా నుంచి తీసేసాము. సో దాని అంత మాత్రాన సినిమా గురించి లీక్స్ ఇవ్వడం, సినిమా స్టోరీ గురించి చెప్పడం, దాని గురించి నెగిటివ్ గా పబ్లిసిటీ చేయడం ఎంతవరకు కరెక్ట్. సో దీనికి ఏంటి, సందీప్ రెడ్డి వంగ అయితే ఇంకొంచెం ఘాటుగా మాట్లాడతారు కదా. సో నీ ఇష్టం వచ్చింది చేసుకో, సినిమా మొత్తం స్టోరీ చెప్పాలనుకుంటే చెప్పేసుకో, నాకేం ఫరక్ పడదు, నేను ఏం చేసుకోవాలనుకుంటే నేను అదే చేస్తా. సో అంటే నిన్నే సినిమా నుంచి తీసేసామని ఫ్రస్ట్రేషన్తో నువ్వు ఏదేదో చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చింది ఏదైనా చేసుకో అని చెప్పి ఆయన ట్వీట్ చేశారనమాట. సో ఇది ఫుల్ వైరల్ అవుతుంది. ఎందుకంటే అంత పెద్ద హీరోయిన్ మీద సందీప్ రెడ్డి వంగ ఇంత ఘాటుగా స్పందించడం ఒకటి అయితే, ఇంకొకటి ఏంటంటే హీరోయిన్స్ కండిషన్స్ ఏమైనా పెడితే, అది పెద్ద హీరోయిన్ చిన్న హీరోయిన్, కండిషన్స్ ఏమైనా పెడితే హీరోయిన్ని తీసేస్తారా అంటే వర్కింగ్ అవర్స్ కానీ, పేమెంట్స్ కానీ, లేదంటే మేము ఇలాంటి సీన్స్ లో మేము ఇలా యాక్ట్ చేయము అని చెప్పేసి పాయింట్ రీచ్ చేస్తే వాళ్ళు సినిమా నుంచి తీసేస్తారా, అది హీరోలకి అయితే ఇలా చేస్తారా అని చెప్పి ఒక పాయింట్ రీచ్ చేస్తున్నారు. సో ఇది నిజం చెప్పాలంటే వ్యాలిడ్ పాయింటే. అయితే ఇక్కడ సందీప్ రెడ్డి వంగ ఏమంటారంటే, నేను సినిమాలు నేను ఒక్కనే కాదు, సినిమా టీం అంతా కలిపి ఇంత వర్క్ చేస్తున్నప్పుడు, ఇన్ని సంవత్సరాలు బట్టి కష్టపడి మేము సినిమాకు తీస్తున్నప్పుడు సింపుల్ గా మిమ్మల్ని రిజెక్ట్ చేసామని చెప్పేసి ట్వీట్ పెట్టి సినిమా గురించి నెగిటివ్ గా పబ్లిసిటీ చేయడం ఎంతవరకు కరెక్ట్. సో మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, నేనైతే తగ్గేదే లేదు అంట. ఇక్కడ దీపిక పదుకొని కూడా ఇంత ఇలా మాట్లాడడం, ఇంత అగ్రెసివ్ గా చెప్పడానికి కూడా కారణం బాలీవుడ్ సపోర్ట్ కూడా ఉంది అని ఒక యాంగిల్ వస్తుంది. ఎందుకంటే
సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమా తీయడానికి ముందు బాలీవుడ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే అంత పెద్ద హిట్లు ఏం లేవు. యానిమల్ సినిమా హిట్ బ్లాక్ బస్టర్ అయింది. అప్పుడు మీడియా నుంచి కూడా చాలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి బాలీవుడ్ కి. ఏంటి, ఒక సౌత్ డైరెక్టర్ వచ్చి ఇక్కడికి వచ్చి సినిమా తీసి దాన్ని బ్లాక్ బస్టర్ చేయడమా, మీరు ఆ మాత్రం కూడా తీయలేరా అని చెప్పి చాలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇలా వచ్చిన తర్వాత యానిమల్ సినిమా తీసిన తర్వాత యానిమల్ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్లు కానీ యాక్ట్రెస్లు కానీ సో నెక్స్ట్ మూవీస్ లో సెలక్షన్స్ అవుతున్నప్పుడు నువ్వు యానిమల్ సినిమాలో యాక్ట్ చేస్తావు, సందీప్ రెడ్డి వంగతో యాక్ట్ చేస్తావు కదా, సో మిమ్మల్ని నెక్స్ట్ ఆప్షన్ లో పెడుతున్నాము, మీరు మేబీ సినిమా సెలక్షన్స్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నట్టుగా స్టార్ట్ చేశారు. సో వాళ్ళని ఆపర్చునిటీస్ ఇవ్వడం తగ్గించడం ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారనమాట. సో అంటే సందీప్ రెడ్డి వంగాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. వాళ్ళ అంటే ఏదైనా డామినేషన్ అవ్వనివ్వండి, లేదంటే అతను అక్కడికి వెళ్ళి సత్తా చూపించడం వల్ల వాళ్ళకి ఉంటుంది కదా ఆబ్వియస్లీ, ఎవరో ఎక్కడో వచ్చి నేను చూపించాను ఇదిరా సినిమా తీయడం అంటే అని చూపించేసరికి ఆబ్వియస్లీ వస్తుంది కదా. సో ఆ విధంగా రావడం, అక్కడ సందీప్ రెడ్డి వంగతో సినిమాలకి యాక్ట్ చేసే వాళ్ళందరికీ సో మెనీ కండిషన్స్ పెట్టడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇవి అంటే బాలీవుడ్ లో ఒక రకంగా వాళ్ళ ఐడెంటిటీ కాదు, వాళ్ళ డామినేషన్ చూపించాలి అనే ప్రాసెస్ లో సందీప్ రెడ్డి వంగ మీద కూడా కొంచెం అంటే ఇండైరెక్ట్ గా అతన్ని రిఫ్యూజ్ చేస్తున్నట్టుగా చేస్తున్నారు అనే టాక్ వస్తుంది. ఆ ప్రాసెస్ లోనే ఆ యాంగిల్లోనే దీప్తి పదుకొనే ఇలా బిహేవ్ చేసి ఉండొచ్చు. సో ఏమాత్రం కొన్ని కండిషన్స్ పెట్టడం ఇలాంటివి చేయడం అన్ని కూడా కండిషన్స్ పెట్టి ఉండొచ్చు అని అంటున్నారు. సో మేబీ దీప్తి పదుకొనే కొన్ని సిచ్యువేషన్స్ అవనివ్వండి, లేదు అంటే తనకి కొన్ని సీన్స్ నచ్చకపోయి కండిషన్స్ పెట్టి ఉండొచ్చు. బట్ కానీ ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇలా కలవడం వల్ల దానికి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు అనమాట. సో అది తన ఇండివిజువల్ డెసిషన్ అయ్యి ఉండొచ్చు అన్ని సిచ్యువేషన్స్ చూసుకుంటే. బట్ సోషల్ మీడియాలోకి వచ్చేసరికి అవి ఇవి అన్ని కలిసిపోతాయి కదా. సో ఇది మాట మొత్తానికి అయితే ఓవరాల్ గా సౌత్ నుంచి వెళ్ళి ఒక డైరెక్టర్ అక్కడ సినిమా తీసి అంత సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చేసరికి మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. దాన్ని ఎలా అయినా సరే ఆ మార్కును తీసేయాలని మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తున్నారని మాత్రం నిజం. సో ఇదండి ఓవరాల్ గా స్పిరిట్ మూవీ గురించి ఇక్కడ జరుగుతున్న కాంట్రవర్సీ. సో ఈ రాను ఈ సినిమా ఎలా వెళ్ళబోతుంది, ఈ కాంట్రవర్సీలు అంటే సందీప్ రెడ్డి వంగ అంటే కాంట్రవర్సీ అంటే సందీప్ రెడ్డి వంగ. సో ఇవేమీ కాకుండా ఈ సినిమా మీద ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఎంతో మంది సినిమా మీద పనిచేస్తూ ఉంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంటారు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమాని తీస్తుంటారు. ఇలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని, సూపర్ హిట్ అవ్వాలని, ఈ సినిమాల మీద బతుకుతూ ఇంకొక 100 మంది హ్యాపీగా బ్రతకాలని, ఎటువంటి కాంట్రవర్షియల్ ఉన్నా సరే అందరికీ కూడా లాభం చేకూరాలని ఆశిద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్. మీ అభిప్రాయం, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్.